అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. అమరావతి స్టీల్ బ్రిడ్జ్, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. నిన్న మంత్రి నారాయణ పవన్ను ఆహ్వానించినప్పటికీ ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్లి ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం అమరావతి కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 3 కేబినెట్ సమావేశాలకు పవన్ దూరంగా ఉండడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రంజీవి, అమరావతి అంగరంగ వైభవంగా ప్రారంభించినటువంటి 3వ సిడి యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభోత్సవానికి కావచ్చు, అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అమరావతి నిర్మాణాల్లో భాగమైనటువంటి ఆ స్టీల్ వంతెన, ఈ సిడి యాక్సెస్ రోడ్డు ఎన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున అమరావతిలో పండగ వాతావరణం నెలకొంది. అయితే దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు హాజరు కాకపోవడం, అదే విధంగా పవన్ కళ్యాణ్ హాజరు కావాలంటూ కూడా ఆహ్వానం పలికినటువంటి మంత్రి నారాయణ నిన్న సాయంత్రం కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికిన వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని ఏనుగుల దినోత్సవానికి అటెండ్ అవడం, అంతే విధంగా అమరావతిలో నిర్మాణమైనటువంటి పెద్ద ఎత్తున నిర్మాణమైనటువంటి సిడి యాక్సెస్ రోడ్డు, అదేవిధంగా అమరావతి వేగంగా పరుగులు ఎడుతున్నాయి. అంతే ఈ నేపథ్యంలో అమరావతిలో పండగ వాతావరణాన్ని తలపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదనేది మీద పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్కన చూస్తే దీనికి సంబంధించి ఇప్పటికే 3 కేబినెట్ సమావేశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాకపోవడం, దాని మీద ఇటువంటి సమాచారం లేకపోవడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎందుకు కేబినెట్ కి హాజరు కాలేదనే దాని మీద ఎటువంటి భిన్నమైనటువంటి వాదనలు వినిపించిన నేపథ్యంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో విశాఖలో జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోడీతో జరిగినటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో బాగా చూస్తే కనుక కూటమిలో భాగంగా నరేంద్ర మోడీ విశాఖ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి మాత్రమే హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా అనేక కార్యక్రమాలు మనం చూస్తే నరేంద్ర మోడీ ఉన్నప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ ఆ వేదికల మీద స్పష్టంగా కనిపిస్తున్నారు, ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు తప్ప మిగతాది కూటమిలో భాగంగా ఈ పవన్ కళ్యాణ్ చాలా కార్యక్రమాలకి ఇటు ముఖ్యమంత్రితో పాటు హాజరు కావడం లేదని కూడా తెలుస్తున్నారు. మరో పక్క నుంచి చూస్తే కనుక ఆయన శాఖలకు సంబంధించినటువంటి ఆయన బిజీగా ఉండటమే కాకుండా ఆయన శాఖలకు సంబంధించినటువంటి అంశం కీలకంగా ఆయన శాఖలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారనే దాని మీద సమర్థించుకున్నప్పుడు కూడా రాజకీయాల్లో మాత్రం భిన్నమైనటువంటి చర్చ మాత్రం నడుస్తున్నది. పవన్ కళ్యాణ్ కేబినెట్ గైర్హాజరు కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున నిర్మాణం జరిగినటువంటి ఏదైతే ఈ సిడి యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అన్ని అడ్డంకులు తొలగిపోయి పూర్తి స్థాయి సిడి యాక్సెస్ రోడ్ నిర్మాణం చేయడమే కాకుండా ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లకు సంబంధించినటువంటి ఏదైతే సిఆర్డీఏకి సంబంధించినటువంటి ఆ తాళాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పూర్తి చేసి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి సిడి యాక్సెస్ రోడ్ ద్వారా రానున్న రోజుల్లో అమరావతి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, అమరావతికి ఒక స్ట్రెచ్చర్ ఇప్పుడు తీసుకొచ్చామనేది చంద్రబాబు నాయుడు చెప్తున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గైర్హాజరు అనేది మాత్రం రాజకీయాల్లో తీవ్రమైన చర్చగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వైఖరి బాలేదంటూ కూడా కొంతమంది టీడీపీ ఇంటర్నల్ గా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరో పక్కన చూస్తే జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి శాఖ 5 శాఖలకు సంబంధించినటువంటి కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఆయన శాఖలో ఉన్న మంత్రిత్వ శాఖ ఆయన న్యాయం చేస్తున్నారు అనే కోణంలో కూడా ఆయన వేగంగా పనులు చూసుకుంటూ వెళ్తున్నారని చెప్తున్న పరిస్థితి. మరో పక్కన చూస్తే ఇటు పవన్ కళ్యాణ్ గైర్హాజరు, అదేవిధంగా టీడీపీతో పాటు కలిసి చంద్రబాబు నాయుడుతో కలిపి గైర్హాజరు అవుతున్న నేపథ్యంలో కూడా మరో ప్రతిపక్షాలు కూడా దాని మీద తీవ్రంగా కొన్ని సందర్భాల్లో చర్చిస్తున్న పరిస్థితి. మరో పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా, లేదంటే సోషల్ మీడియా ద్వారా ఇలాంటి చర్చలు జరిపి కూటమిలో వివాదాలు తీసుకొస్తున్నారంటూ కూడా సమర్థించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గైర్హాజరు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సిడి యాక్సెస్ రోడ్ కావచ్చు, అమరావతి సంబంధించినటువంటి జరిగినటువంటి పెద్ద కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గైర్హాజరు మాత్రం ఈ రోజు రాజకీయాల్లో చర్చాంశంగా మాత్రమే కాకుండా ఈ రోజు ఏనుగుల దినోత్సవానికి సంబంధించి ఆయన విశాఖకు వెళ్లిపోవడం, అదేవిధంగా మంత్రి నారాయణ నిన్న ఈవినింగ్ ఇలా ఆహ్వానం పడినప్పుడు కూడా ఆ కార్యక్రమాన్ని ఈవినింగ్ కి పోస్ట్ పోన్ చేసుకుని కూడా కార్యక్రమం నిర్వహించవచ్చు, కానీ దాని పర్టికులర్ గా ఆ కార్యక్రమంకి వెళ్ళిపోవడం అనేది చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. చిరంజీవి, దీనిపై జనసేన అభిమానులు ఏం చెప్తున్నారు?
అంటే ఇప్పుడు వరకు కూడా కూటమి పొత్తు ధర్మాలు పాటించక తప్పదు అనే నేపథ్యాన్ని మాత్రం ఇటు చంద్రబాబు, లోకేష్, అటు పవన్ కళ్యాణ్, అదే విధంగా బీజేపీ నుంచి చూస్తే బీజేపీ నాయకులు కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఎక్కడా కూడా దీనికి సంబంధించి అంటే రాజకీయాలుగా ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. లేదు అంటే కనుక పవన్ కళ్యాణ్కి అదే విధంగా చంద్రబాబు నాయుడుకి గ్యాప్ ఉంది, లేదంటే కూటమిలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేపోతున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కానీ ఇటు బయట కానీ సర్వసాధారణంగా జరుగుతుంటే, నిరంతరంగా జరుగుతుంటే వాటి మీద అసలు దృష్టి సారించడం కానీ ఆ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుని చర్చలు జరపడం కానీ చేయొద్దని చెప్పిన ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి చూస్తే కూటమిలో భాగంగా బీజేపీ, టీడీపీ నుంచి కూడా అయ్యే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా దీని మీద ఎవరు కూడా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఇలాంటి ఒక సందర్భం బయటకు వచ్చినప్పుడు, లేదంటే దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు మాత్రం దాన్ని సమర్థించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్నటువంటి అనుసంధానంలో భాగంగానే ఏ కార్యక్రమం కూడా వాయిదా వేయడానికి వీల్లేదు. ఎట్ ఎ టైము ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికల దినోత్సవానికి హాజరైతే, ఒక ముఖ్యమంత్రిగా ఆయన అమరావతికి సంబంధించినటువంటి వేడుకల్లో హాజరయ్యారు, సిటీ యాక్సెస్ ప్రారంభోత్సవం హాజరయ్యారు అనేది మాత్రమే మాట్లాడుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇటు కేబినెట్ జరుగుతున్నటువంటి సందర్భంలో కానీ పవన్ కళ్యాణ్ కేబినెట్ కి ఇప్పటికి 3 కేబినెట్లు గైర్ హాజరవడం, అదేవిధంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అమరావతి నిర్మాణాల్లో భాగమైనటువంటి ఏదైతే సిటీ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్ ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అమరావతిలో జరుగుతున్న కార్యక్రమాన్ని పర్టికులర్ గా ఆయన లేకపోవడం అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ గా ఉందని కూడా చెప్పొచ్చు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.